సంగతులు దాగి ఉన్నాయి. ఏమండి, ఐగుప్తులు ఇంకెవరున్నారు తెలుసా? ఇజ్రాయేల్స్ కూడా ఉన్నారా లేరా? కానీ కప్పలు ఎక్కడికి వెళ్ళాయట? ఐగుప్తు యొక్క ఫరో రాజు ఇంటికి వెళ్ళి ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళాయి, ఆయన బెడ్ మీదకి వెళ్ళాయి, ఆయన మంచం మీదకి వెళ్ళాయి, ఆయన సేవకుల ఇళ్ళకి వెళ్ళాయి, ఆయన పరిపాలించే ఐగుప్తుల ఇళ్ళకి వెళ్ళాయి. కానీ పక్కనే ఉన్న ఐగుప్తులు ఒక్కడికి ఇంటికి వెళ్ళలేదు. ఇజ్రాయేల్ యొక్క ఒక్క ఇంట్లోకి వెళ్ళలేదండి. ఆమె జీపీఎస్ పెట్టుకున్నాయా? హైదరాబాద్ ప్రయాణం చేసేటప్పుడు పలానా ఊరు కావాలంటే జీపీఎస్ పెడతారు తెలుసా, లొకేషన్ పెట్టుకుంటారు. ఆయన కప్పలు ఆమె లొకేషన్ పెట్టుకున్నాయా? ఫరో రాజు ఇల్లు ఎక్కడ లొకేషన్ పెట్టుకున్నాయా? ఆమె షేర్ చేసుకున్నాయా లొకేషన్స్? మీరు ఎక్కడ ఉన్నారంటే లొకేషన్ షేర్ చేసుకుంటాం. ఆ లొకేషన్ షేర్ చేసుకొని వచ్చినాయా ఏంటండి? వాడికి ఏం తెలుసు అండి? ఐగుప్తు రాజు ఏనేనని వాడికి ఏం తెలుసు అండి? వాడికి ఐగుప్తులు వీళ్ళేనని ఎలా తెలుసు అండి? ఐగుప్తు రాజు యొక్క సేవకులు వీళ్ళేనని వాడికి ఏం తెలుసు అండి? ఆ కప్పలకి ఆ పక్కన ఉన్న ఇజ్రాయేల్ ఇళ్ళకి వెళ్ళియండి, వెళ్ళలేదండి. ఎంత జ్ఞానం సార్ ఈ కప్పలకి ఎంత జ్ఞానం! ఈ జ్ఞానం మనకు పొందా తల్లి? దేవుని బిడ్డలు ఎవరో, దేవుని బిడ్డలు కాని వారు ఎవరో ఎవరికి తెలుసట? కప్పలకు తెలిసిన జీవరాశికి తెలుసా?